మన జీవితంలో డబ్బు లేకపోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. ఒక అవకాశం పోతే మరో అవకాశం రావచ్చు. ఒకసారి ఓడిపోతే మళ్ళీ గెలవచ్చు. కానీ మనస్ఫూర్తిగా కుంగిపోయినప్పుడు ఏం జరిగినా నువ్వు ఒంటరిగా లేవు అని చెప్పే ఒక మనిషి లేకపోతే అదే అసలు ఒంటరితనం. మన చుట్టూ 100 మంది ఉన్నా మన బాధను నిజంగా అర్థం చేసుకునే ఒక మనిషి లేకపోతే ఆ 100 మంది ఉన్న ప్రయోజనం ఏంటి? కానీ మన వెనక ఒక మనిషి నిజంగా నిలబడి ఉంటే ప్రపంచం మొత్తం మనకు వ్యతిరేకంగా ఉన్నా మనలో ఎక్కడో ఒక ధైర్యం ఉంటుంది. నేను ఒంటరిగా లేను అనే ధైర్యం. అలాంటి ఒక మనిషి కోసం ఎదురు చూసిన ఒక అమ్మాయి కథ ఇది. హలో అందరికీ. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ ఒక అమ్మాయి గురించి. ఆమె ఒక పెద్ద పెద్ద కోరికలేమి లేవు. తన జీవితంలో తనని అర్థం చేసుకునే ఒక మనిషి ఉంటే చాలని అనుకునేది. తాను ఏదైనా సాధిస్తే తనతో కలిసి సంతోషించే మనిషి. తాను భయపడితే భయపడకు అని చెప్పే మనిషి. తాను తప్పు నిర్ణయం తీసుకుంటే ఒకసారి ఆలోచించు అని చెప్పే మనిషి. తాను ఓడిపోతే ఇది అంతం కాదు అని చెప్పే మనిషి. అంతే. అంతకంటే ఎక్కువ ఆమె కోరుకోలేదు. చిన్నప్పటి నుంచి ఆమెకు ఒక విషయం బాగా తెలుసు. మనిషి జీవితంలో అన్నీ మనకు అనుకూలంగా ఉండవు. కొన్ని రోజులు బాగుంటాయి. కొన్ని రోజులు అసలు ఏది మన చేతుల్లో ఉండదు. అలాంటి సమయంలో మన పక్కన ఎవరు ఉంటారో అదే ముఖ్యం. ఆమెకు చిన్నప్పుడు తల్లి ఉండేది. ఏదైనా సమస్య వస్తే తల్లి ముందుగా ఆమె మాట వినేది. తరువాత సలహా ఇచ్చేది. ఒకసారి అమ్మాయి ఒక చిన్న తప్పు చేసింది. చాలా భయపడిపోయింది. తల్లి దగ్గరికి వెళ్లి నేను తప్పు చేశాను అని చెప్పింది. తల్లి కోప్పడలేదు. సరే ఇప్పుడేం చేయాలి? అని అడిగింది. ఆ రోజు ఆమెకి ఒక విషయం అర్థమైంది. మన తప్పు చూపించే మనిషి కూడా మనకు మనిషే. కాలం గడిచింది. ఆమె పెరిగింది. చదువు పూర్తయింది. జీవితంలో కొత్త దశ మొదలైంది. పెళ్లయింది. భర్త ఆమె జీవితంలోకి వచ్చాడు. మొదట్లో ఇద్దరి మధ్య చాలా మంచి అనుబంధం ఉండేది. చిన్న చిన్న విషయాలు కూడా మాట్లాడుకునేవారు. ఆమెకు అనిపించింది, ఇక నాకు తోడుగా ఒక మనిషి ఉన్నాడు అని. భర్త కూడా మొదట్లో ఆమెను ప్రోత్సహించేవాడు. ఆమె ఏదైనా కొత్త పని చేయాలనుకుంటే చెయ్యి అనేవాడు. ఆమెకు ధైర్యం ఇచ్చేది. ఒక్కసారి ఆమె ఒక కొత్త అవకాశం వచ్చింది. చాలామంది దాన్ని చూసి అది రిస్కు, చేయకపోతే మంచిది అన్నారు. ఆమెకు భయం వేసింది. భర్త దగ్గరికి వెళ్లి చెప్పింది. నాకు చేయాలని ఉంది అని. భర్త కొద్దిసేపు ఆలోచించి అన్నాడు. నీకది నిజంగా కావాలనిపిస్తే ప్రయత్నించు. ఆమె ఆనందించింది. కానీ భర్త మరో మాట కూడా అన్నాడు. అయితే ముందుగా మంచిగా ఆలోచించి లాభం, నష్టం రెండూ చూసుకొని నిర్ణయం తీసుకో. ఆమెకు ఆ మాట మరింత నచ్చింది. ఎందుకంటే తనను గుడ్డిగా చెయ్యి అనలేదు. భయపెట్టి చెయ్యకు కూడా అనలేదు. ఆమెతో కలిసి ఆలోచించాడు. ఆ అవకాశం ఆమెకు చాలా ఉపయోగపడింది. అందరూ ఆశ్చర్యపోయారు. ఆమె కూడా తన మీద తనకు నమ్మకం పెంచుకుంది. ఆ రోజు ఆమె భర్తతో అంది. "నువ్వు నన్ను నమ్మావు కాబట్టి నేను ప్రయత్నించగలిగాను." భర్త నవ్వి అన్నాడు. "నేను నిన్ను గెలిపించలేదు. నువ్వు ప్రయత్నించేంత ధైర్యం నీలో ఉంది." ఆ మాట ఆమె ఎప్పటికీ మర్చిపోలేదు. కానీ ప్రతి కథలో అన్నీ ఎప్పుడూ సంతోషంగానే ఉండవు కదా! కొన్ని నెలల తర్వాత పరిస్థితులు మారిపోయాయి. భర్తకు పని విషయంలో కొన్ని ఇబ్బందులు వచ్చాయి. ఇంట్లో ఖర్చులు పెరిగాయి. కొన్ని ఆర్థిక సమస్యలు వచ్చాయి. భర్త చాలా ఒత్తిడిలో ఉండేవాడు. అమ్మాయికి అది పూర్తిగా తెలీదు. అతను ఇంటికి వచ్చి సాధారణంగా ఉండడానికి ప్రయత్నించేవాడు. ఒకరోజు భార్య అడిగింది. "ఏమైంది?" భర్త అన్నాడు. "ఏమీ లేదు. నువ్వు ఏదో ఆలోచిస్తున్నట్టు ఉన్నావు. అది నేను చూసుకుంటాను." ఆమె మౌనంగా అయిపోయింది. అతన్ని మరింత ఇబ్బంది పెట్టకూడదనుకుంది. కానీ ఆ రోజు నుంచి భర్త కొంచెం మారిపోయాడు. మాటలు తగ్గాయి. చిన్న విషయాలకే చిరాకు పడేవాడు. ఆమె ఏదైనా అడిగితే ఇప్పుడు వద్దు అనేవాడు. ఒకరోజు భార్య మళ్ళీ అడిగింది. "మన పరిస్థితి ఏంటి?" భర్త కొంచెం కోపంగా అన్నాడు. "నువ్వు ఎందుకు అంత ఆలోచిస్తున్నావు? నేను చూసుకుంటాను కదా!" ఆమె మౌనంగా ఉంది. అతను మళ్ళీ అన్నాడు. "నీకేం అవసరం? ఇంట్లో అన్నీ జరుగుతున్నాయి కదా!" ఆమె ఏం మాట్లాడలేదు. కానీ ఆమె మనసులో ఒక ప్రశ్న మొదలైంది. ఇంతకాలం మనం కలిసి అన్నీ మాట్లాడుకున్నాం. ఇప్పుడు మాత్రం నేను అడగకూడదా? ఇక్కడ వాళ్ళ మధ్య చిన్న దూరం మొదలైంది. భర్త సమస్యలను ఒంటరిగా మోస్తున్నాడు. భార్యకు మాత్రం తనను నమ్మడం లేదని భావన మొదలైంది. ఇద్దరూ ఒకరినొకరు ప్రేమిస్తూనే ఉన్నారు. కానీ మాట్లాడుకోవడం తగ్గింది. ఇదే చాలా కుటుంబంలో జరిగే పెద్ద సమస్య. ప్రేమ ఉండొచ్చు కానీ మాట్లాడుకోకపోవడం, లేకపోతే అపార్థాలు పెరుగుతాయి. ఇంతలో బయట వాళ్ళు కూడా మాట్లాడడం మొదలుపెట్టారు. ఒక బంధువు భార్యతో అన్నాడు. "మీ భర్త చాలా మంచివాడు. అన్నీ ఆయనే చూసుకున్నాడు. నువ్వు హాయిగా ఉన్నావు." భార్య నవ్వింది. కానీ ఆమె మనసులో మాత్రం నిజంగా నేను హాయిగా ఉన్నానా? అనే ప్రశ్న. బయట వాళ్ళకు కనిపించేది ఒకటి, ఇంట్లో జరుగుతున్నది ఇంకొకటి.
కొంతమంది బయట మీ భర్త చాలా బాగా చూసుకుంటాడు అంటారు. కానీ ఇంట్లోకి వచ్చిన తర్వాత భార్య మనసులో ఏం జరుగుతుందో ఎవరికీ తెలీదు. ఇది ఎవరి తప్పు? భర్తదా? భార్యదా? లేక ఇద్దరు మాట్లాడుకోకపోవడమా? ఒకరోజు భార్య తన స్నేహితురాలిని కలిసింది. చాలా రోజుల తర్వాత తన మనసులో ఉన్నదంతా చెప్పింది. నా భర్త నన్ను ప్రేమించడం లేదని కాదు, కానీ అతను తన సమస్యలు నాతో చెప్పడం లేదు. అతనికి ఏం జరుగుతుందో నాకు తెలీదు. నేను ఏం చెయ్యాలో కూడా నాకు తెలియడం లేదు. స్నేహితురాలు వెంటనే భర్తను తప్పు పట్టలేదు. అది ఆమెకు నచ్చింది. ఆమె చెప్పింది, ముందు అతను ఎందుకు ఇలా చేస్తున్నాడో తెలుసుకో. అతను నిజంగా నిన్ను దూరం చేస్తున్నాడా? లేక తన సమస్యల వల్ల అతనికి మాట్లాడే స్థితి లేకపోతుందా? ఆ మాట భార్యను ఆలోచింపజేసింది. ఆమె ఇంటికి వెళ్లి భర్తతో మాట్లాడాలని నిర్ణయించుకుంది. కానీ గొడవ పెట్టుకోకుండా, నిందించకుండా ప్రశాంతంగా భర్త ఇంటికి వచ్చిన తర్వాత ఆమె నీళ్లు ఇచ్చింది. కొద్దిసేపు ఏం మాట్లాడలేదు. తర్వాత అంది, "నిన్ను తప్పు పట్టడానికి నేను మాట్లాడడం లేదు." భర్త ఆమె వైపు చూశాడు. ఆమె మళ్ళీ అంది, "నీకు ఏం జరుగుతుందో నాకు తెలియకపోవడం నాకు బాధగా ఉంది. నీ సమస్యలని నేను పరిష్కరించకపోవచ్చు, కానీ వినగలను. నువ్వు చెప్పాలనుకుంటే నేను వింటాను." భర్త చాలా సేపు మౌనంగా ఉన్నాడు. తర్వాత తన సమస్యల గురించి మొత్తం చెప్పాడు. ఆమెకు అప్పుడే అర్థమైంది. భర్త తనను నమ్మకపోవడం కాదు, అతను తన సమస్యలతో తానే పోరాడుతున్నాడు. కానీ అది భార్యకు చెప్పకపోవడం వల్ల ఆమెకు తన దూరం అవుతున్నట్టు అనిపించింది. ఆ రోజు ఇద్దరూ ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏ సమస్య వచ్చినా దాచిపెట్టుకోకూడదు. అన్నీ ఒకసారి పరీక్షించలేకపోయినా కనీసం మాట్లాడుకోవాలి. ఒకరి మీద ఒకరు నిర్ణయములు తీసుకోకూడదు. ఒకరి మనసులో ఇంకొకరు ఏమనుకుంటున్నారో ఊహించుకోకూడదు. అడగాలి, వినాలి, అర్థం చేసుకోవాలి. కొన్ని రోజులకు మరో సమస్య వచ్చింది. భార్య ఒక నిర్ణయం తీసుకుంది. భర్తకు అది నచ్చలేదు. అతనన్నాడు, "నువ్వు ఇలా చేయడం నాకు సరైనదిగా అనిపించడం లేదు." భార్యకు మొదట కోపం వచ్చింది. కానీ ఈసారి ఆమె అడిగింది, "ఎందుకు?" అని అడిగింది. భర్త కారణం చెప్పాడు. ఆమె విన్నది. తర్వాత తన కారణం చెప్పింది. భర్త కూడా విన్నాడు. చివరికి ఇద్దరూ కలిసి నిర్ణయం తీసుకున్నారు. అక్కడే వాళ్ళకు గొప్ప విషయం అర్థమైంది. ఒకరి మాట వినడం అంటే ఒకరికి మాటకు లొంగిపోవడం కాదు. ఒకరి మాట అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం. ఇదే నిజమైన భాగస్వామ్యం. ఇంతలో ఆ అమ్మాయి జీవితంలో మరో పెద్ద కష్టం వచ్చింది. ఆమెకి ఎంత ఇష్టపడిన ఒక పని విఫలమైంది. ఆమె చాలా నిరాశ చెందింది. నేను చెయ్యలేను అని అనుకుంది. ఇక ప్రయత్నించను అంది. భర్త ఆమె పక్కన కూర్చున్నాడు. "నువ్వు ఓడిపోవు" అన్నాడు. ఆమె బాధగా చూసింది. అతను నవ్వి అన్నాడు, "ఓడిపోయావని చెప్పడం వల్ల నువ్వు చిన్నవాళ్ళు కాదు. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలో చూద్దాం." ఆమె అడిగింది, "నువ్వు నన్ను నమ్ముతున్నావా?" అతను అన్నాడు, "నువ్వు ఎప్పుడూ గెలుస్తావని కాదు. కానీ ఓడిపోయిన తరువాత మళ్ళీ ప్రయత్నించగలిగావని నమ్ముతున్నాను." ఆమె కళ్ళల్లో నీళ్లొచ్చాయి. అప్పుడు ఆమెకు చిన్నప్పటి తల్లి మాటలు గుర్తొచ్చింది. తప్పు జరిగిందా? సరే, ఇప్పుడు దాన్ని ఎలా సరిచేయాలో చూద్దాం. జీవితంలో ఎన్నో సంవత్సరాలు గడిచినా ఆ మాట అర్థం ఇప్పుడు మరింత స్పష్టంగా కనిపించింది. మనకు నిజంగా కావాల్సింది ఇదే. తన మన ప్రతి నిర్ణయానికి చప్పట్లు కొట్టేవాళ్ళు కాదు. మనకు అవసరమైనప్పుడు ఒక్కసారి ఆలోచించు అని చెప్పేవాళ్ళు. మనకు భయం వేసినప్పుడు భయపడకు అని చెప్పేవాళ్ళు. మనకు ఓటమి వచ్చినప్పుడు ఇది అంతం కాదు అని చెప్పేవాళ్ళు. మనకు ప్రపంచం మొత్తం దూరమైనట్టు అనిపించినప్పుడు నువ్వు ఒంటరిగా లేవు అని చెప్పేవాళ్ళు. అలాంటి మనుషులు నిజంగా చాలా తక్కువ. కొంతమంది మన విజయాన్ని మాత్రమే ఇష్టపడతారు. కొంతమంది మనం వాళ్ళ మాట వింటే మాత్రమే మనతో ఉంటారు. కొంతమంది మనకు ఉపయోగం ఉన్నంత వరకు మనల్ని గుర్తుపెట్టుకుంటారు. మరికొంతమంది మనతో ఉండడం కంటే మనల్ని ఎప్పుడు వదిలించుకోవాలా అని కారణాలు వెతుక్కుంటారు. అలాంటి సంబంధాల్లో మనం ఎప్పుడూ భయపడుతూనే ఉంటాం. నేను ఇలా మాట్లాడితే వాళ్ళు వెళ్ళిపోతారా?
ఇలా చేస్తే నన్ను వదిలేస్తారా? నా అభిప్రాయం చెప్తే వాళ్ళకు నచ్చదా? అని. కానీ నిజమైన బంధంలో మాత్రం మనసులో ఉన్న మాట చెప్పడానికి భయం ఉండదు. ఎందుకంటే మన మధ్య సమస్య వచ్చినా మాట్లాడుకొని పరిష్కరించుకుంటాం అనే నమ్మకం ఉంటుంది. అదే నిజమైన భద్రత. ఆ అమ్మాయి తన జీవితంలో ఒక విషయం చాలా ఆలస్యంగా నేర్చుకుంది. మనిషికి ఎప్పుడూ పెద్ద కుటుంబం అవసరం లేదు. చాలా మంది స్నేహితులు అవసరం లేదు. ప్రతి ఒక్కరి అంగీకారం అవసరం లేదు. మనల్ని నిజంగా అర్థం చేసుకునే మనిషి ఒక్క మనిషి ఉంటే చాలు. అలాంటి వ్యక్తి మీ భర్త కావచ్చు, మీ భార్య కావచ్చు, మీ తల్లి కావచ్చు, మీ తండ్రి కావచ్చు, మీ స్నేహితురాలు లేదా స్నేహితుడు కావచ్చు, లేదా మీ జీవితంలో ఎక్కడో ఒక చోట మీకు ధైర్యం ఇచ్చే ఒక మంచి మనిషి కావచ్చు. వాళ్ళు మీ ప్రతి పనిని సమర్థించకపోవచ్చు. కానీ మీరు పడిపోయినప్పుడు నవ్వారు. మీరు ఓడిపోయినప్పుడు వదిలిపెట్టారు. మీరు భయపడినప్పుడు మరింత భయపెట్టరు. మీరు తప్పు చేస్తే ఇది మార్చుకో అని చెప్తారు. అదే సమయంలో నేను నీతోనే ఉన్నాను అని చెప్తారు. ఒకరోజు ఆ అమ్మాయి తన జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుంది. తనకు ఎంతమంది వచ్చారు, ఎంతమంది వెళ్ళిపోయారు, ఎంతమంది తన సంతోషంలో ఉన్నారు, ఎంతమంది తన బాధలో ఉన్నారు అని ఆలోచించింది. అప్పుడు ఆమెకు ఒక విషయం మాత్రం స్పష్టంగా కనిపించింది. మన జీవితంలో మనతో పాటు నడిచేవాళ్ళు చాలా మంది ఉండొచ్చు. కానీ మన అడుగు తడబడినప్పుడు ఆగి మన కోసం ఎదురు చూసేవాళ్ళు చాలా తక్కువ. అందుకే మన జీవితంలో అలాంటి ఒక మనిషి ఉంటే వాళ్ళను చిన్న చూపు చూడకండి. వాళ్ళు మీకు నిజం చెబితే వాళ్ళపై కోపడకండి. వాళ్ళు మీకు అడ్డంగా నిలబడుతున్నారని అనిపించినా ఒకసారి వాళ్ళు ఎందుకు చెప్తున్నారో అలా అడగండి. బహుశా మీరు చూడని విషయం వాళ్ళు చూస్తున్నారేమో! అదే సమయంలో మీ జీవితంలో ఎవరైనా మీకు ఎప్పుడూ "నువ్వు నాకు అవసరం లేదు. నేను నిన్ను వదిలేస్తాను" అని చెబుతూ ఉంటే ప్రతి సంబంధాన్ని కాపాడుకోవడం మీ ఒక్కరి బాధ్యత కాదు. మాట్లాడుకోవడానికి ప్రయత్నించండి. మీ తప్పు ఉంటే మార్చుకోండి. వాళ్ళ తప్పు ఉంటే చెప్పండి. కానీ మీ విలువను మాత్రం ఎవరి మాటలతోనూ నిర్ణయించకండి. ఎందుకంటే మనిషి జీవితంలో అన్నీ ఉండాల్సిన అవసరం లేదు. డబ్బుండొచ్చు, పేరుండొచ్చు, ఆస్తి ఉండొచ్చు, చాలామంది పరిచయాలుండొచ్చు. కానీ మనసు విరిగిపోయినప్పుడు నేనున్నాను అని చెప్పే ఒక్క మనిషి ఉంటే అది అన్నిటికన్నా గొప్ప సంపద. మనకంటూ ఒకరైనా ఉండాలి. మన సంతోషంలో మనతో నువ్వొక్కరివైనా ఉండాలి. మన బాధలో మనతో మౌనంగా కూర్చొని ఒక్కరైనా ఉండాలి. మన నిర్ణయం తప్పైతే ఇంకొకసారి ఆలోచించు అని చెప్పే ఒక్కరైనా ఉండాలి. మనం ఓడిపోయినప్పుడు మళ్ళీ ప్రయత్నించు అని చెప్పే ఒక్కరైనా ఉండాలి. మనం పూర్తిగా కుంగిపోయినప్పుడు నువ్వు ఒంటరిగా లేవు అని చెప్పే ఒక్కరైనా ఉండాలి. అలాంటి మనిషి మీ జీవితంలో ఉంటే నిజంగా మీరు అదృష్టవంతులు. వాళ్ళు ఎవరో మీకు తెలుసు. వాళ్ళకు మాత్రం మీ జీవితం వాళ్ళ విలువ ఎంత ఉందో ఒక్కసారి చెప్పండి. ఎందుకంటే మనుషులు దూరమైన తరువాత వాళ్ళ విలువలు గుర్తొచ్చే కంటే మన దగ్గర ఉన్నప్పుడే వాళ్ళను విలువగా చూసుకోవడం చాలా మంచిది. ఈ కథ మీకు నచ్చితే ఒకసారి లైక్ చేయండి. మీ జీవితంలో మీ వెనుక నిలబడే ఒక మనిషి ఉంటే కామెంట్‌లో ఒక మాట చెప్పండి. నాకున్నారు అని. ఈ కథ ఎవరికైనా ఉపయోగపడుతుందని అనిపిస్తే వాళ్ళతో షేర్ చేయండి. ఇలాంటి మనసుకు దగ్గరయ్యే కుటుంబ కథలు ఇంకా వినాలంటే మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి.
మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు మన జీవితంలో అందరూ ఉండాల్సిన అవసరం లేదు. మనకంటూ ఒక్కరైనా ఉంటే చాలు. ఏం జరిగినా నేనున్నాను అని చెప్పే ఒక మనిషి ఉంటే చాలు. నిజమే కదా! థాంక్ యూ. బాయ్ బాయ్.